గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ స్కామ్స్. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ 1.5 month నుంచి ఒక 4 to 5 వీడియోస్ దాకా అప్లోడ్ చేశాను అనమాట. ఎందుకంటే ఇందులో జరిగే స్కామ్స్కి చాలామంది నైట్ టైం నిద్రలు పాడు చేసుకొని కొంచెం ఏవే 12-1 గంట దాకా ఉండి ఆ లూట్ డీల్స్ని ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకుందాం అని చెప్పేసి చాలామంది అయితే ఉంటున్నారు అనమాట. బట్ ఆల్రెడీ 4 to 5 వీడియోస్ దాకా పెట్టాను, అది వేస్ట్ అని చెప్పేసి. బట్ చాలామంది అయితే ఆర్డర్లు చేశారు, దాని యొక్క రెస్పాన్స్ మీకు అయితే ఇక్కడ పెడతాను అనమాట. తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటిదంటే కనుక ఈ వీడియోలో రీసెంట్గా ఫ్లిప్కార్ట్ అనేది మనకు కొన్ని డీల్స్ అయితే తీసుకొచ్చింది అనమాట. నైట్ టైం 11:30 ఆర్ ఆ టైంకి నాకు తెలిసి మ్యాక్సిమం నేను పడుకుని పోయాను, బట్ 11:30కి వచ్చింది నాకు నోటిఫికేషన్ కూడా మార్నింగ్ లేచి వస్తే. బట్ ఆ టైంకి మనకి షూస్ ఏవైతే ఉంటాయో పోమా నుంచి కానీ, క్యాంపాక్స్ నుంచి కానీ, స్కెచర్స్ నుంచి కానీ, ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ నుంచి మనకి షూస్ ఏవైతే ఉంటాయో మినిమం ఒక 1000, 2000, 3000 ఉండే షూస్ని తీసుకొచ్చి 400 రూపీస్, 300 రూపీస్కి అయితే అమ్మడం అయితే జరిగిందనమాట. ఇవి మనకి ఆన్లైన్లో సేమ్ వాళ్ళే నైట్ టైం లూట్ డీల్స్ అని చెప్పేసి అయితే అమ్మేశారు. బట్ వెంటనే చాలామంది ఆర్డర్లు కూడా చేశారు. అక్కడ మెయిన్ ఆర్డర్ చేసిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ప్రైస్ మిస్ మ్యాచ్ అని చెప్పేసి అయితే ఫ్లిప్కార్ట్ అయితే క్యాన్సిల్ చేసింది అనమాట. ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, వీళ్ళు అఫీషియల్గా బ్యానర్స్ రిలీజ్ చేసిన వాటినే క్యాన్సిల్ చేస్తారు. లైక్ మనకి ఇప్పుడు 1 రూపీ, అదే ఒక 11 రూపీస్కి మనకి ఈ iPhone 15 కావచ్చు, 222 రూపీస్కి మోటరోలా కావచ్చు, అండ్ 1 రూపీ ఫైర్ బోల్ట్ వాచ్ కావచ్చు, ఇలాంటివి చాలా వరకు క్యాన్సిల్ చేశారు. ఇవన్నీ నేను నా పాత వీడియోస్లో కవర్ చేశాను. బట్ ఇప్పుడు వచ్చినప్పటికీ ఫ్యాషన్ మీద కూడా పడ్డారనమాట. ఇలాంటి షూస్ కూడా మీరు ఆర్డర్ పెట్టుకోండి, లూట్ డీల్స్ నైట్ వర్క్ వెయిట్ చేసి మార్నింగ్ ఒక 2 to 3 డేస్లో మనకైతే అందరికీ క్యాన్సిల్ అయితే అయిపోయినాయి. ఏంటంటే కనుక ఇప్పుడు నాకు తెలిసిన ఒక డిస్కషన్ గ్రూప్లోనే ఒక 5 to 6 మెంబర్స్ వరకు అయితే ఆర్డర్ పెట్టారు, వాళ్ళందరికీ క్యాన్సిల్ చేసింది. అండ్ అలాగే నేను ఇప్పుడు ఒక టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లో మీమ్ ఒకటి చూశాను. ఆ మీమ్లో కమెంట్ సెక్షన్లో చూస్తే దగ్గరికి చాలా 10 సంఖ్యలు కాదు, 100 సంఖ్యలో దగ్గర చాలా మంది ఆర్డర్ పెట్టారు అనమాట. ఇలాగే మొత్తం నేషనల్ వైజ్ చూసుకున్నట్టయితే కొన్ని వేల మంది ఇలాగ ఆర్డర్స్ అయితే పెట్టారు. ఇలాగ వెంటనే క్యాన్సిల్ అయితే జరిగినాయి. సో ఇలాగ క్యాన్సిల్ చేయడం ఫ్లిప్కార్ట్ ఏదో అలవాటు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇలా 1000 మెంబర్స్ యొక్క ట్రస్ట్ని వాళ్ళైతే కోల్పోతున్నారు అనే విషయం వాళ్ళకైతే తెలియట్లేదు. అండ్ చాలామంది ఏంటంటే అమెజాన్లో మనకైతే కొంచెం వర్తీ డీల్స్ అండ్ ట్రస్ట్ అయితే ఉందనుకుంటున్నారు. అమెజాన్లో కూడా రీసెంట్గా ఫ్లిప్కార్ట్ లాగా తయారవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇదివరకు ఒక ప్రోగ్రామ్ చూశాను, 49 రూపీస్ అండ్ 8 రూపీస్ డీల్ అని చెప్పేసి వాళ్ళు కూడా తీసుకొని వచ్చారన్నమాట. నైట్ టైం 8 PM కనుకుంటా, 8-11 ఆ టైంకి అయితే తీసుకొని వచ్చారు. సేమ్ అదే, అది నేను ఆల్రెడీ వీడియోస్ రికార్డింగ్ చేశాను, ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. అది అన్వర్తి అని చెప్పేసి వాళ్ళు కూడా ఎలా స్కాన్ చేశారో మొత్తం అన్ని ప్రూఫ్స్ నేను కూడా లేసి రాత్రి 8కి అయితే వీడియోస్ అయితే అన్ని రికార్డ్ చేసి పెట్టాను. అవి కొంచెం డిలే అవ్వచ్చు వీడియో అప్లోడింగ్ వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు అమెజాన్ ఏదైతే ఉందో ఫ్లిప్కార్ట్ని ఎవరికి క్వశ్చన్ చేయకపోవడం వల్ల అమెజాన్ కూడా నేర్చుకుంటుంది అనమాట కొంచెంగా. ఇలాగే ఏవైనా ట్రస్ట్ వర్తీ ప్లాట్ఫామ్స్ అన్నీ నేర్చుకున్నాయి అనుకోండి, ఫ్యూచర్లో చాలా వరకు ప్రతి ప్లాట్ఫామ్ ఇలాగే చేయడం జరుగుద్ది. చాలా మంది మోసపోయే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇంకా చాలా మంది క్వశ్చన్ అయితే చేయట్లేదు, ట్విట్టర్లో కానీ ఎక్కడా కానీ ఎవరు ఏం చెప్పట్లేదు. ఏంటంటే లూట్ డీల్స్ వస్తున్నాయి అని చెప్పేసి వెంటనే పోస్ట్ చేస్తున్నారు, వాళ్ళ అఫిలియేట్ లింక్స్ కోసం వాళ్ళు అయితే చేస్తున్నారు. అండ్ క్యాన్సిల్ చేస్తే వాళ్ళ అఫిలియేట్ కూడా పోతుంది, మరి వాళ్ళకి అర్థమవుతుంది కదా. కొంచెం వాళ్ళు కూడా ఈ చూసుకుంటే కొంచెం బాగుంటుంది అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వాలనేదే నా అభిప్రాయం. ఏంటంటే సేమ్ అయ్యే మళ్ళీ నెక్స్ట్ సేల్ వచ్చినప్పటికి మీకు 222 రూపీస్కి పోమా షూస్ అని చెప్పేసి మళ్ళీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ చేస్తారు వాళ్ళ టెలిగ్రామ్ అఫిలియేట్ లింక్స్ కోసం. ఇలాగే జనాల్ని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే మోసం చేస్తున్నారు. దానికి కూడా నేను వీడియో అప్లోడ్ చేశాను అనమాట. పైన కాస్ట్లు అయితే ఇస్తాను. ఏంటంటే ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ నేను ఆల్రెడీ ఇంతవరకు ప్రూఫ్స్తో సహా నేనైతే బయట పెట్టేశాను. సో అలాగే ఇలాంటి చాలా వరకు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సేల్స్ టైంలో 9వ తారీఖు దాకా సేల్స్ అయితే ఉన్నాయి. ఈరోజు వచ్చినప్పటికీ ఇంకా 5వ తారీఖు ఇంకా 4 days అయితే సేల్స్ ఉన్నాయి. అండ్ అలాగే నెక్స్ట్ దివాళీ సేల్స్ 2 to 3 days అయితే ఉంటుంది. ఆ సేల్స్లో కూడా ఇలాగే జరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి మళ్ళీ వీడియో అయితే అఫీషియల్గా ఇది సపరేట్గా వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇలాంటి లూట్ డీల్స్ ఏవైతే వస్తాయి అంటే కొన్ని వస్తే ఒక 30%, 20% డిస్కౌంట్ అంటే నమ్మొచ్చు, కానీ ఏకంగా 50 to 80% డిస్కౌంట్ అని చెప్పేసి తీసుకొస్తారు కదా. ఇలాంటివి మీరు కొంచెం నమ్మకుండా కొంచెం బిహేవియర్గా ఉంటే కొంచెం మంచిదని చెప్పేసి మళ్ళీ ఇంకో వీడియో అయితే చేస్తాను అనమాట. ఇలాగే చాలామంది part 2 కూడా అడిగారు. ఇంతవరకు part 1 చేశాను, part 2 చేయొచ్చా అంటే కనుక part 2 చేయమని అయితే చెప్పారనమాట. సో ఇది part 2 కింద గ్రహిస్తారు, మరి ఏమో మరి నాకైతే తెలీదు. ప్రజెంట్ అయితే నాకు అనిపించింది వీడియో చేయాలని చేశాను అంతే. ఇంకా నా సైడ్ నుంచి అయితే నేనైతే రెస్పాండ్ అయ్యాను అనమాట. ఆల్రెడీ మన కమ్యూనిటీ పోస్టులు అయితే నేను ప్రతిసారి అప్డేట్ చేస్తూనే ఉన్నాను. ఈ సేల్స్ టైంలో 2 to 3 వరకు 2 నుంచి 3 పోస్టుల దాకా ఈ సేల్స్ ఫేక్ అని చెప్పేసి కొన్ని మీమ్స్ అయితే వేయడం జరిగింది. సో ఒక్కొక్కసారి కమ్యూనిటీ పోస్టులో కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. అలాగే మన టెలిగ్రామ్ డిస్కషన్ ఛానల్ కూడా ఉంది, డిస్కషన్ గ్రూప్లో కూడా రండి. మీకు ఇంకా క్లారిటీకి అయితే అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. చాలా మందికి అప్డేట్స్ అయితే వెళ్ళి మన ఛానల్లో ఉన్న ఒక 35 మంది 40 మంది దాకా ఉన్నారు, వాళ్ళకైతే వెళ్ళింది. ఇంకా ఎవరైతే ఉంటారో ఇలాంటి వాళ్ళు కొంచెం రండి, కొంచెం మనం అయితే డిస్కస్ చేద్దాం. మీకు ఒకవేళ ఏ మొబైల్ కొనాలనుకుంటున్నారో లేదా అనేది కూడా మీరు అక్కడ క్వశ్చన్ అయితే అడగొచ్చు. నేనైతే ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ వచ్చినప్పటికీ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అనమాట. దాని నుంచి వచ్చి మీరైతే మన టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇది గైస్ వీడియో వచ్చినప్పటికీ ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.